అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసు పేరు మల్లి మొగ్గ. రచయిత వడలి రాధాకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మన్విత గారంటే ఎవరు మేడం? ఏం చేస్తారట? చేసుకుంటున్న పని నుండి దృష్టి మళ్లించి అతని వైపు చూస్తూ అంది. అకౌంటెంట్గా పనిచేస్తారట. ఒక్కసారి చుట్టూ పరికించి చూసింది. ఆ బ్యాంకు సిబ్బందిలో లేడీ తానొక్కతే. గమనించలేని అతన్ని చూస్తే నవ్వు వచ్చింది. మన్విత మేడం కావాలి. తడబడుతున్న గొంతుతో రెండోసారి రెట్టించాడు. ఎస్, ఐఎమ్ మన్విత. లాకర్ ఆపరేట్ చేయాలి. 1 మినిట్. అసలు ఈ బ్యాంకులో మిమ్మల్ని చూసిన గుర్తులేదు. లాకర్ ఎప్పుడు తీసుకున్నారు? చాలా కాలమైంది. ఈ మధ్య 4-5 సార్లు ఆపరేట్ చేశా మేడం. సుబ్రహ్మణ్యం సార్ తీసేవారు. అడిగితే ఈరోజు ఆయన లీవ్ అన్నారు. జస్ట్ ఏ మినిట్. లెడ్జర్లో సిగ్నేచర్ టాలీ చేసుకొని వచ్చిన ఆ కస్టమర్ సంతకం తీసుకొని మాస్టర్ కీతో స్ట్రాంగ్ రూమ్ వైపు నడిచింది మన్విత. వెనుకగా ఆమెను అనుసరించాడు. కీ నెంబర్ 63 కదూ అడిగింది. కాదు, 36 అన్నాడు. అంటున్న అతని కళ్ళలో కొంటెదనం గమనించింది మన్విత. మీరు లెడ్జర్లో సైన్ చేసింది 63 లాకర్కి, కానీ నాకు కావలసింది నెంబర్ 36. అది నా పర్సనల్ లాకర్. అందుకే నేను ఆపరేట్ చేయాలనుకున్నది. నా నెంబర్ మీకెలా తెలుసు? అడిగింది ఆశ్చర్యంగా. తెలుసు, ఆమె ఒంటి సైజుల్ని కళ్ళతోనే కొలుస్తూ అన్నాడు. ఏ మిస్టర్, వాట్ ఈస్ దట్ ఫాల్స్ లుక్? నవ్వాడు కొంటెతనం తాండవించేలా. మీ పద్ధతి అర్థం కావడంలా. అదే మూడ్తో అంది. అర్థమవుతుంది, ముందర వచ్చిన పని కానియండి. మొత్తానికి 63 లాకర్ని ఆపరేట్ చేసి వెనుదిరగబోయింది. మేడం, అంతా వేకెంట్గా ఉంది. ఇది ఒక్కటే ఉంది. ఖాళీగా ఉన్న లాకర్ లోపల దొరికిన ఓ కాగితాన్ని తీస్తూ అన్నాడు. లోపల ఏముందో మేము చూడం. ఆ విషయం మాకనవసరం సార్. చూడండి, కాగితాన్ని ఇయ్యబోతూ వేడికోలుగా అన్నాడు. మరలా ఇదేమిటి? అర్థం కాక అడిగింది. చూడండి ప్లీజ్, దాంట్లో ఏముందో నాకు తెలియదు. విప్పింది. ఒక్కసారి తీసుకోవాలా మానాలా అని తటపటాయించి. ఏయ్ మిస్టర్, వాట్ నాన్ సెన్స్ దిస్ ఈజ్? మేనేజర్కి కంప్లైంట్ చేస్తా. అరుస్తున్నారు. అసలు ఏముంది దానిలో? ఆశ్చర్యంగా అడిగాడు. చూపించింది. మన్వి డార్లింగ్, ఐ లవ్ యూ, రాహుల్. ఓస్, ఇంతే కదా. అంటే ఇంకేం అబ్యూజింగ్ లాంగ్వేజో అనుకున్నా. మిస్టర్, ఇది బ్యాంకు, డోంట్ ఫర్గెట్. అయితే బయట పర్వాలేదా? మీ ఇల్లు అయితే మరీ మంచిదా? అరుస్తా. ఆమె నోటి నుంచి వస్తున్న శబ్దం బయటకు రాకుండా ఆమె పెదాలను తన పెదిమలతో కప్పేశాడు. చటుక్కున విదుల్చుకోబోయింది. వినే స్థితిని దాటిపోతున్నాడు. పెనుగులాడబోయింది. పెడచెవిని పెడుతున్నాడు. రెప్పపాటులోని అతని చొరవకి కిన్నురాలైపోయింది. అరవబోయిన అధరాలను అదిమి పట్టేసరికి విడిపించుకునే ప్రయత్నంలో పట్టుతప్పి పడబోయింది. క్షణకాలం ఆధారం కోసం అతని చుట్టూ పెనవేసుకున్నాయి ఆమె చేతులు. ఎక్కడెక్కడో దేనికోసమో తడుముకున్నాయి అతని చేతులు. కెవ్వు మనబోయింది. చటుక్కున హత్తుకున్నాడు. మరింత దగ్గరయింది. సంగతి పిడుతుల దాకా వచ్చేసింది. తెలియని మైకం కమ్ముకుంది ఆమెలో. వద్దనుకుంటూనే కావాలనుకునే భావన ఆమెలో. బిగిసిన బాహుబంధం నెమ్మదిగా విడివడసాగింది. ఆరిన పెదాలు అతనిలోని ఉద్రేకాన్ని తెలియజేస్తున్నాయి. నెమ్మదిగా జారిన చున్నీని సరిచేసుకుంది. నీ పేరు రాహుల్ కదూ? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అంది. థ్యాంక్స్. దేనికో గుర్తుంచుకున్నందుకు. అంత లేదులే. అయినా ఇదుందిగా. లెటర్ వైపు కోపంగా చూస్తూ అంది. చింపకండి ప్లీజ్, అది నేను రాసింది కాదు. మరి ఎవరు అన్నట్లు ముఖంలోకి చూసింది. నా మదిలో విరిసిన ప్రేమజాతం అది. మది అంటే 63 అనుకుంటా, కరుగ్గా అంది. మేడం, మీ మైండ్ చాలా షార్ప్. షటప్. కోపంలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని ఎవరో చెబితే విన్నా. ఇప్పుడు కల్లారా చూస్తున్నా. స్ట్రాంగ్ రూమ్లో ఇంత స్ట్రాంగ్ ఈవెంట్ జరిగేసరికి బిత్తరపోయిన మన్విత తేరుకొని బయటపడింది చటుక్కున. మేడం, సాయంత్రం 7 గంటలకి ఇంటికి వస్తున్నా. నెమ్మదిగా అంటున్న అతని మాటలు పెద్దగా వినిపించలేదు ఆమెకు. చెదిరిన జుట్టు. నాకు పర్వాలేదు, చూడ్డానికి బయట వాళ్ళకి బాగుండదనుకుంటా, కోంబియ్యబోతూ అన్నాడు. వినిపించుకునే స్థితిలో లేదు. నడుస్తున్న ఆమెలో ఎన్నడూ కాంచని
ఆడదాని అందాలు కనిపిస్తున్నాయి అతనికి. థ్యాంక్స్ మేడం, లాకర్ ఆపరేట్ చేసి పెట్టినందుకు ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. తన పనిలో నిమగ్నమై ఉన్న ఆమె ఆ మాటల్ని పట్టించుకునే స్థితిలో కనబడటం లేదు అతనికి. సారీ అనబోయాడు. సత్యం, 2 టీలు తీసుకురా, బోయిని పిలిచింది తను పని చేసుకుంటూనే. యాహూ, ఒక్కసారిగా అరవాలనిపించింది అతనికి. తమాయించుకున్నాడు. ఎదురుగా ముగ్ధమందారం స్వచ్ఛంగా విరబూసినట్లుంది. థ్యాంక్స్ మేడం, సాయంత్రం 7 గంటలకు కలుస్తాను తమర్ని. తాగిన టీ కప్పుని టేబుల్ మీద పెడుతూ అన్నాడు. మంచి మనిషికి ఒక్కసారి చెబితే సరిపోతుంది. టేబుల్ మీదకు వచ్చిన విత్డ్రాయల్ ఫామ్ని కన్ఫర్మ్ చేస్తూ అంది. మీరు మంచి మనిషి అని తెలుసు మేడం. బై. అడుగుల అడుగు వేసుకుంటూ బయటకు వెళుతున్న అతన్ని చూస్తే హీరోయిజం కనబడుతోంది ఒక యాంగిల్లో ఆమెకు. దృష్టి లెడ్జర్ వైపు మరల్చింది. అసంకల్పితంగా చేయి పెదాలను తాకింది. పెదిమల్ని పెనవేసేసరికి తను దేనికోసమో తప్పించుచున్నట్లు అనిపించింది. కుర్చీలో కూర్చుందే కానీ తడమపడ్డ అందాలు తిన్నగా ఉండనీయడం లేదు ఆమెను. అటూ ఇటూ కదిలింది. మనసులో ఏవేవో భావాలు. ఓపలేని కాలం వచ్చినట్లుంది. టైం చూసుకుంది. మధ్యాహ్నం 12. అబ్బా, 7కి 7 గంటలుంది ఇంకా. తీయగా ములిగింది పర్వం. మరలా చేతి వాచిని చూసుకుంది. ఇందాకటి కన్నా సెకండ్ల ముళ్ళు నెమ్మదిగా పరిగెత్తుతున్నట్లుంది. పైకి చూసింది. నెత్తిమీద వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతి రెట్టింపైనట్లుగా ఉంది ఆమెకు. మన్విత గారు, గుడ్ ఈవినింగ్. స్కూటర్ రోడ్డు మీదే ఉంచడం మంచిది కాదనుకుంటా, గేట్ తీస్తూ అంది. యాహూ అరవాలనుకున్నాడు మళ్ళీ. ఎంత బ్యాచిలర్ అయినా అదేదో ఈగో వచ్చి అడ్డుపడింది. సర్దుకొని నడిచాడు లోపలికి. మీ బ్యాంకు సిస్టమ్స్ లాగే బ్యాంక్ ఆఫీసర్ గారి ఇల్లు కూడా యాక్సెప్టబుల్గా ఉంది. ఇల్లుని పరికిస్తూ అన్నాడు. థ్యాంక్స్. మిమ్మల్ని డిస్టర్బ్ చేశాననుకుంటా. నో, నాట్ ఎట్ ఆల్. అసలు రోజు ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 అవుతుంది. కానీ ఈరోజు 6కే వచ్చేశాను. మీ టేస్ట్కి హ్యాట్సాప్. రియల్లీ మార్వలెస్ డెకరేషన్. ఏమిటి? కళ్ళలోకి చూస్తూ అంది. ఈ ఇంట్లో ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి. మార్వలెస్ టేస్ట్. ఆ మాట అన్నింటికీ వర్తిస్తుందనుకుంటా. ఓరకంట చూస్తూ అంది. నవ్వాడు చిన్నగా. చిన్నదైన ఆ నవ్వులో పెద్ద పెద్ద అర్థాలు అన్వయించుకోసాగింది. మీరు ఒక్కరే కనబడుతున్నారు. మీ పేరెంట్స్? మమ్మీ డాడీ నా మ్యారేజ్ సెటిల్మెంట్ విషయమై నల్గొండ వెళ్ళారు. 2 రోజుల వరకు రావడం కుదరదని ఇప్పుడే డాడీ ఫోన్ చేసి చెప్పారు. మీరు మంచి టేస్ట్ ఉన్న మోడ్రన్ లేడీ. యామై కరెక్ట్? మాటలు పొడిగించాలని అన్నాడు. ఎస్, నాకు ఈ టైప్ ఆఫ్ శారీస్లో ఉండటం చాలా ఇష్టం. కానీ చుడిదార్లు అలవాటైపోయాయి. ఈరోజే నచ్చిన చీరను కట్టుకున్నాను. ఒంటిని అల్లుకుపోయిన తెలుపు మీద ఆకుపచ్చ చుక్కల చీరను చూసుకుంటూ అంది. ఆఫీస్ నుండి వస్తూ మల్లెపూల కోసం ఎంతగానో ట్రై చేశా. ఏమిటో ఒక్క దుకాణంలోనూ దొరకలేదు. చివరికి 1కి 10 రూపీస్ ఇస్తే కానీ ఇవి నా జడని కొలువు తీరనన్నాయి. మీ చేత కొనిపించుకున్నందుకు చాలా లక్కీ అవి. ఎందుకో పుట్టిన ప్రతి పువ్వు పులకింపబడాలనుకుంటుంది. ఆల్ ది బెస్ట్ వాటికి. మరి నాకో? విషింగ్ ఆల్ సక్సెస్. బై ద బై, నా గురించి చెప్పనే లేదు. ఐఆమ్ రాహుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ సీమన్స్. ఆరెంజ్ జ్యూస్ గ్లాస్తో ఇస్తూ అంది. సీడీ క్యాసెట్స్ చాలా ఉన్నాయి. మీ టేస్ట్ ఎలాంటిదో చూడొచ్చా? సీడీ ప్లేయర్లో క్యాసెట్ని కన్ఫర్మ్ చేసి ఆన్ చేశాడు. కోకారైక కలవని చోట బంగారు కుటుంబం సినిమాలో డ్యూయట్ వస్తోంది. యమున, రాజ్ కుమార్ పోటీ పడి నటిస్తున్నారు. నిజమైన కొత్త జంటను మురిపిస్తున్నారు. శోభనం సన్నివేశాన్ని పండిస్తున్నారు. హీరో ఆమె అందాల్ని తనివి తీరా తడుముతున్నాడు. ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడు. రెచ్చిపోయి హత్తుకుపోతున్నాడు. తనేమీ తక్కువ అన్నట్టు పూల చెండులా చుట్టుకుపోతోంది. తనకంటూ ఏమీ దాచుకోకుండా ఆక్రమింపజేసుకుంటోంది. ఇంకా అంటూ హత్తుకుపోతోంది, మత్తును వలకబోస్తూ. హత్తుకుపోతూ హద్దులు చెరిపేసుకోవడాలు, ముద్దులతో ఒకరినొకరు ముంచెత్తుకోవడాలు, కసి నిండిన కళ్ళతో కబుర్లు చెప్పుకోవడాలు. స్క్రీన్ మీద ఏమిటేమిటో జరిగిపోతున్నాయి. ఒక్కసారి మాటల ప్రపంచంలోంచి నిశ్శబ్ద ప్రపంచంలోనికి ఒదిగిపోతున్నట్లుంది. తెలియని లోకం తమని తన్నుకుపోతున్నట్లు అనిపిస్తోంది. చటుక్కున చూసేసరికి గాలి ఆగిపోయినట్లుంది రాహుల్కి. పరికిస్తే గాలి కూడా చొరబడనంత దగ్గరలో మన్విత. పెదాలకి పెదిమలను ఆంచింది. అధికారికంగా లోపలకు లాక్కుంది. యాక్షన్కి రియాక్షన్.
ఆశ్చర్యపోయాడు. ఏదో అనుకొని ఇక్కడికొచ్చాడు. ఊహలకి ఊపిరి వచ్చినట్లయింది. నెమ్మదిగా అతనిలో జైత్రయాత్ర ప్రారంభమైంది. ఆక్రమిత ధోరణి కదలాడుతోంది. మీదకు లాక్కున్నాడు. కాదనలేదు. యమునను మించిపోతోంది. ఏదో మాట్లాడబోయాడు. మాట్లాడనీయలేదు. ఎక్కడెక్కడో చేతులు నర్తిస్తున్నాయి. తమకంతో తపించిపోతోంది. నలుగులాటల మధ్య నలగలేక వస్త్రాలు దేవతా వస్త్రాలుగా మారిపోతున్నాయి. అక్కడి రాజకుమార్ తనైపోయాడు. మన్వి కళా నిజమా? ఇప్పటికీ కలే, ఇక నిజమవ్వాలి. ఆశగా చూశాడు. తీపి వేదన కనబడుతుంది ఆమె చూపులో. తృప్తిగా చుట్టుకున్నాడు. తన్మయత్వంతో ఒదిగిపోయింది. స్వర్గద్వారాలు తెరుచుకున్నట్లయింది. రెండు ఒకటిగా మారింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెళ్ళుబుకుతూ ఉండటంతో తాపాలు ఎగిసిపడుతున్నాయి. ఘర్షణ ఎగిసిపడుతున్న కెరటమైతే వెనుక ఒకదాని వెంట మరొకటి ఒక్కొక్కటిగా దూసుకువస్తున్నాయి. సర్వము తనదేనంటూ మగతనం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుంటే ఆడతనం ప్రతిఘటన చేస్తోంది. తాప పరితాపాల ముందు అగ్నిపర్వతాలు కూడా చిన్న గీతలుగా మారిపోతున్నాయి. రాజీ పడ్డామంటూ సర్దుకొని ఒత్తికిలేసరికి గోడ గడియారం శుభం అంటూ 12 గంటలు కొట్టింది. లేచేసరికి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు రాహుల్. ఆ గుర్రు అంటే ఎందుకో తెలియదు కానీ ముందర నుండి చాలా ఇష్టం మన్వితకి. తాము ఇద్దరూ ఒకటైన ప్రతిసారి ఇలా తృప్తిగా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. చూసుకునేసరికి చిందరవందరగా ఉంది పరిస్థితి. ఉండి లేని వాటి మధ్య ఇద్దరి స్థితి అందమైన జుగుప్సగా ఉంది. ఇద్దరికీ అది ఒక అందమైన రాత్రి. ఒక్కసారి రాహుల్ కట్టిన తాలిబొట్టును మెడలో చూసుకుంది మన్విత. మసక వెలుతురులో కూడా అది ఎన్నడూ లేనంతగా మెరుస్తోంది. ఆ రోజు ఉదయం నుండి అతను చేసిన చిలిపి చేష్టల్ని తలచుకునేసరికి హృదయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యింది ఆమెకి. ఆనాడు తనకు 18 ఏళ్ళు నిండగానే హడావిడిగా వచ్చి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు రాహుల్. ఎందుకో ఆలోచించి చెప్తా అనలేదు. వెంటనే ఊ అంది తను. హడావిడిగా మొత్తానికి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసేసుకున్నాడు. ఇన్నాళ్ళకి ఇద్దరు సంపాదనా పరులైన తర్వాత ఆలోచిస్తే మొదట ఐ లవ్ యూ అని కదా చెప్పాలి. పెళ్లి చేసుకుందాం అని ఎందుకన్నాడు? తను ఎందుకనేసింది అనిపించింది. అదే మాట అతన్ని అడిగింది. పోనీ ఇప్పుడు నాకు టైం ఉంది, ప్రేమించనా అని అడిగాడు. ఆనందంగా అనేసింది తను. అప్పటి నుండి ఇలా ప్రేమిస్తూనే ఉన్నాడు, కవ్విస్తూనే ఉన్నాడు, లాలిస్తూనే ఉన్నాడు. గుర్రు ఎక్కువైన రాహుల్ని చూస్తుంటే ప్రేమ తన్నుకొస్తోంది మన్వితకు. జడలోంచి జారిన మల్లెల్ని దోసిట్లోకి తీసుకొని భర్త మీద పోయబోయింది. అంత నిద్రలోనూ పెళ్ళాం మనసును గ్రహించాడో ఏమో అమాంతం అల్లుకుపోయాడు ఆమెను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.